కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఇంకొంచెం పెరగాలరా నువ్వు. ఎక్కడికి పెరగాలి? అధిక మహిమలోనికి రావాలి. ఎట్లా వస్తావు? నీ వల్ల ఇద్దా అమ్మా? వాళ్ళ వల్ల ఇద్దా? వల్ల కాదు, మన వల్ల కాదు. అందుకే నాయన వల్ల కాదు కాబట్టి త్వరగా ముగించి. వల్ల కాని పనులతో మనకి ఎందుకు నాయన? ఏమ్మా, వల్ల కాని పనులతో మనకేమైనా అవసరం ఉందంటారా? ఉందా లేదా? ఇక్కడ లేని వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ లేని వాళ్ళందరూ అంటే మీకు అర్థం, ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? ఈడ కూర్చున్న దగ్గర నుంచి పాపం వచ్చాడో రాలేదో. ఎవరన్నా యజమాని? ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇంటికి, ఉన్నాడా? మీరే కదా యజమానులు అందరూ. ఆయన ఎట్ట యజమాని అవుతాడు? యజమాని మీరే. ఎందుకు చెప్పండి? ఎందుకు? రిమోట్ మీరే. అంత పెద్ద టీవీ అయినా సరే ఏం లేదు, ఒట్టిదే అదంతా. ఎంత పెద్ద టీవీ అయినా సరే 52 ఇంచులు పెట్టండి తీసుకొచ్చి, అది అంత పెద్ద టీవీ తెచ్చిపెట్టి మోగదు. కారణం ఎంత? రిమోట్ మీ దగ్గర ఉంటే మీరే రిమోట్. అంత గొప్ప ఆశీర్వాదం మీకు ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు! అంత పెద్ద ఆశీర్వాదం ఇస్తే, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు ఒక మహిమను గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చావు. అధిక మహిమలోనికి వెళ్ళాలని మీ ఆయన కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ, మరి నీ బిడ్డలను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ, మరి నీ అన్ననో, నీ తమ్ముడో, నీ అమ్మనో, నీ అక్కనో, నీ బావనో, నీ అందరికీ సువార్తను ప్రకటించి తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టండి. దేవుడు మహిమలో నీకు బహుమతి ఇవ్వబోతా ఉన్నాడు. నాకు చాలండి, ఏం పర్లేదు బ్రదర్ అనుకుంటే, దేవుని యొక్క పోలిక, దేవుడికి నీకు అర్థమైంది. పరలోకం చేత బహుమతి ఉండదు అక్కడ. ఎక్కడ ఉండదు? పరలోకంలో అందరు బహుమతులు. యేసన్న గారు ఒక పాట రాస్తాడు ఎక్కడ కూర్చొని, గోరంట్లో కూర్చొని. ఏమంటున్నాడు తెలుసా? అక్కడ కూర్చొని, అయ్యా నీ సన్నిధి, అక్కడ నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏం పాట అయ్యా? దేవాది గుర్తులో ఏమవుదునో నేనేమవుదును. అబ్బా, ఏం గుర్తు చేశారంటే, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యారాధన నే చేయు ఆ శుభవేళ. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో